పుష్ప 2 సినిమా లాంగ్ రన్‌లో 2000 కోట్లు కొడుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు? జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమాకి అయితే లాంగ్ రన్ వరకు ఈ న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి జనవరి 9th వరకు అయితే అయిపోతుంది. ఎందుకో తెలుసా? అప్పటికే చాలా సినిమాలు అయితే రిలీజ్ చేస్తారు. అందుకోసం థియేటర్స్ కూడా పుష్ప 2 సినిమాకి అయితే ఇవ్వరు. ముందే లాంగ్ రన్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే జనవరి 9th వరకు మనకైతే వచ్చేస్తుంది. అప్పటి వరకు 2000 కోట్లు కొడుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. కొడుతుందా లేదా? నేనైతే ఈ వీడియోలో చెప్తా. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా ఇప్పటివరకు అయితే 1850 కోట్ల గ్రోత్ అయితే కొట్టింది. అంటే బాహుబలి 2 సినిమా అయితే లేచిపోయింది. టాప్ 2 ప్లేస్లో అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా అయితే కూర్చుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ టార్గెట్ దంగల్. ఆ వీడియో కామెంట్లో ఉంటే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 2000 కోట్లు కొట్టే కెపాసిటీ అయితే సినిమాకి అయితే ఉంది. డేకి ఒక 15 కోట్లు వసూలు చేసిననుకో ఈజీగా జనవరి 9th 10th వరకు 2000 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి పుష్ప 2 సినిమాకి. చూడాలి మరి ఏం చేస్తుందో పుష్ప 2 సినిమా. కానీ ఈ సినిమాకి అయితే 2000 కోట్లు కొట్టే కెపాసిటీ ఉందని చెప్పుకోవచ్చు. కానీ లాంగ్ రన్లో ఈ సినిమాకి ఒక నెల 2 నెలలు అయితే దరిదాపుల్లో ఈ సినిమా ఉండకపోయినట్టే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే కలెక్షన్స్ ఒక రేంజ్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. హిందీలో వచ్చిన ప్రతి సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి. నిన్న ఒక హిందీలో సినిమా రిలీజ్ అయింది, బట్ ఆ కలెక్షన్కి ఏ మాత్రం రాలేదంటే పుష్ప అంత కలెక్షన్స్ కూడా రాలే. పుష్ప 25th 26th డే కలెక్షన్స్ వాళ్ళకి డే 1 కూడా రాలేదు. ఆ విధంగా అయితే పుష్ప 2 సినిమాకి అయితే వాళ్ళైతే ఓన్ చేసుకోవడం అయితే జరిగింది. అందుకోసమే కదా మన సినిమాకి ఇండస్ట్రీ అని ఇచ్చారు. కలెక్షన్స్ అయితే ఇప్పుడైతే 800 కోట్ల నెట్ దాటేసి వెళ్ళిపోయింది. ఈరోజు రేపు ఇంకా ఈ వారం వచ్చే కలెక్షన్స్ ఈజీగా బాలీవుడ్లో అయితే 900 కోట్ల నెట్ అయితే టచ్ చేస్తుంది పుష్ప 2. అలా ఓవరాల్గా చూసుకున్న 2000 కోట్లు కట్టే కెపాసిటీ అయితే 50% ఉంది, 50% అయితే లేదు. 50% ఎందుకు లేదంటే చాలా సినిమాలు అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరేమనుకుంటున్నారు? కొడుతుందా లేదా 2000 కోట్లు పుష్ప 2 సినిమా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్